హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో శ్రీరామ్ హోటల్ దగ్గర ఒక జంటను చూసి స్టన్ అవుతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దాం. దీప్తిని తన గుండెల్లో పొదుపుకున్నట్లుగా అపురూపంగా పట్టుకొని వస్తున్న యువకుడిని చూడగానే అతనికి మతిపోయింది. వాళ్ళు ఈ లోకంలో లేనట్లు వెళ్తుంటే చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయాడతను. అంతవరకు చూసిన ఆమె ఫ్రెండ్స్లో ఈ యువకుడినెప్పుడు చూడలేదు. వారిద్దరి సన్నిహిత్యం చూస్తుంటే స్నేహంలా లేదు. తనకి కృష్ణ అనే అబ్బాయి అంటే ఇష్టమని చెప్పింది. చాలాసార్లు డొనేషన్లు ఇప్పించింది. ఏదో ఒక రోజు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పినా చెబుతుంది అనుకుంటూ కృష్ణ వివరాలన్నీ ఎంక్వైరీ చేయించాడు శ్రీరామ్. ఆ వివరాలు సంతృప్తికరంగా ఉండటంతో ఆ విషయాన్నిక పక్కకు పెట్టేశాడు. తమ ఇంటి ముందు 1-2 సార్లు చూశాడు కానీ హెల్మెట్ వల్ల శాంతం చూడలేకపోయాడు. ఈ యువకుడు బహుశా ఆ కృష్ణయ్య ఉంటాడా? పెళ్లిలో కలుసుకున్నారేమో. కానీ సిటీకి ఇంత దూరంగా ఉన్న ఈ హోటల్కి ఎందుకు వచ్చినట్లు అనుకుంటూ మదనపడ్డాడు. అంతలోనే తేరుకొని దీప్తి చెబుతుందిగా. తను అనుమాన పడ్డట్లుగా అడిగితే హట్ అవుతుంది. తనకై తానే చెబుతుంది అనుకుంటూ సమాధానపడ్డాడు శ్రీరామ్. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి హేమ ముంబై నుంచి వచ్చిన తన ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లోనే గ్రాండ్గా పార్టీ ఇవ్వడంతో ఆ పనుల్లో హేమ, దీప్తి మునిగిపోయారు. ఇక తను మాట్లాడే వీలు లేకుండా అయింది శ్రీరామ్కి. ఆ మర్నాడు గట్కేసర్లోని తమ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో 4 రోజుల పాటు బిజీ అయిపోయాడు. ఆ తర్వాత తనకి ఎంతో నమ్మకస్తుడైన వ్యక్తిని దీప్తి మీద నిఘా పెట్టించాడు. వారం రోజుల పాటు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేం చేసింది, ఎవరెవరిని కలిసింది చాలా వివరంగా ఉన్న రిపోర్టును అతడివ్వగానే శ్రద్ధగా గమనించాడు. కాలేజే గాక ఫ్రెండ్స్ ఇళ్ళకి, సిటీలో జరిగిన ఫ్లవర్ షోలకి, అనాథ వృద్ధ శరణాలయాలకు, మనోజ్ఞ దగ్గరకు వెళ్ళినట్టుగా టైంతో సహా ఉన్న ఆ వివరాలను చూసి సంతృప్తి పడ్డాడు. ఎంతైనా దీప్తి పరిణతి చెందిన పిల్ల. ఏ విషయాన్నైనా తనతో చర్చించగల చనువు కలదే కాబట్టి భయపడాల్సిన పని లేదు అనుకున్నాడు. అక్కడికి ఓసారి దీప్తి, మాధవరావు వాళ్ళ అబ్బాయి అమెరికాలో డాక్టర్, నిన్ను ఇష్టపడుతున్నాడట, ఏం చెప్పమంటావు అన్నాడు. ఆమె ఉద్దేశం తెలుసుకోవాలని. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, చాలా ప్లాన్స్ ఉన్నాయి. అలాగని పెళ్ళిని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి సంఘసేవకు అంకితమైపోను. మీరిద్దరూ నా విషయంలో నిశ్చింతగా ఉండండి అంది తండ్రి భుజాల మీద వాలిపోతూ. తేలిగ్గా విశ్వసించాడు శ్రీరామ్. మనోజ్ఞ, ఏం చేస్తున్నావు అంటూ పలకరించాడు సుగుణాకరం. ఇంటి ఓనరైన పాపానికి ఇతనేం అడిగినా జవాబు చెప్పాలి, కర్మ అనుకుంటూ ఆదివారం వస్తే బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేసుకోవడం తప్పదు కదా అంది మనోజ్ఞ బట్టలను ఐరన్ చేస్తూ. అలాగంటే ఎలా? మనిషికి కాస్త రిలాక్సేషన్ ఉండాలి. మీ ఆంటీ వాణి బంధువుల పెళ్ళి 2 రోజుల తర్వాతైనా నిన్ననే వెళ్ళిపోయారు సరదాగా గడపాలని. నువ్వు అలా సరదాగా గడపాలనుకోవాలి కదా. నాకేమో బోర్గా ఉంది, సినిమాకి వెళ్దామా అంటూ నవ్వుతూ అడిగాడు సుగుణాకరం. సారీ అంకుల్, నాకు కుదరదు అంది మనోజ్ఞ చిరాకుని అణుచుకుంటూ. ఇలాంటి వాళ్ళ గురించి కంప్లైంట్ చేద్దామన్నా దొరకకుండా ఉంటారు. తెగించి ఏమి చేయరన్న మాటే కానీ సన్నసన్నగా హెరాస్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్పినా కవర్ చేసుకుంటారు అని తను మౌనం వహిస్తుంటే ఇవాళ సినిమాకు రమ్మనే ధైర్యం చేశాడు. ఎలా అవాయిడ్ చేయడం? ఏంటి మనోజ్ఞ, కాస్త టీ పెట్టిస్తారా అంటే రిప్లై ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని ఆమె భుజం తడుతూ అడిగాడు. చటుక్కన ఈ లోకంలోకి వస్తూ పాలు లేవంకుల్ అంది కఠినంగా. మా ఇంట్లో ఉన్నాయి, తెచ్చిస్తాలే. అయినా మనం కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి అన్నాడు అదోలా చూస్తూ. మా డీజీపీ అంకుల్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, కారు పంపిస్తానన్నారు, దానికోసమే ఎదురు చూస్తున్నా అంది మనోజ్ఞ గుమ్మం వంక చూస్తూ. దాంతో ఉలిక్కిపడ్డాడు సుగుణాకరం. డీజీపీ ఇంటి ఫంక్షన్కి వెళ్ళేంత బంధుత్వం,
చనువు ఉన్నా ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండటం బెటర్ అనుకుంటూ, సరేలే అమ్మా, పాలు లేవన్నావు, అలా హోటల్కి వెళ్ళి తాగి వస్తాలే అంటూ జారుకున్నాడు. అతడి ఉలికిపాటు గమనించిన మనోజ్ఞ, అమ్మయ్య, ఇక మీదట తన జోలికి రాడు అనుకుంది నిశ్చింతగా. ఇంతలో తలుపు చప్పుడయింది. ఎవరు అంటూ వెళ్ళింది. ఎదురుగా తండ్రి జగన్నాథరావు కనిపించగానే ఎంతో సంతోషం కలిగింది. రా నాన్న, ఏంటి సర్ప్రైజ్ విజిట్? అందరూ ఓకేనే కదా అంది మంచినీళ్లు అందిస్తూ. అందరూ క్షేమమేనమ్మా. రైతుల సమస్యల మీద మీటింగ్ ఉందంటూ మన సర్పంచ్ గారు బలవంతంగా తీసుకొచ్చారిక్కడికి. టైం వేస్ట్ తప్ప ఒరిగేదేముంటుంది అని రావద్దనుకున్నాను, కానీ నిన్ను చూసే అవకాశం దొరుకుతుంది కదా అని ఆయనతో వచ్చాను. మీటింగ్ కాగానే వచ్చేశాను అన్నాడాయన. కాళ్ళు కడుక్కో నాన్న, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ వడ్డించి టమాటా, పప్పు, ఆవకాయ, పెరుగు. ఇంతే నాన్న అంది గిల్టీగా. పర్వాలేదులే అమ్మా, నాన్ వెజ్ లేందే తినేదానివి కాదు, అలాంటిది నోరు కట్టుకొని మాకు డబ్బు పంపుతున్నావు, అందుకే బాధగా ఉంది అన్నాడు. మాంసాహారం కన్నా శాకాహారమే ఆరోగ్యానికి మంచిది నాన్న అంది మనోజ్ఞ నవ్వుతూ. అబ్బో, పప్పు చాలా బాగుందమ్మా అన్నాడాయన తృప్తిగా. అమ్మ చేతి వంట కన్నానా అంది మనోజ్ఞ. భోజనాలయ్యాక ప్రతి ఒక్కరి గురించి అడిగింది. చెల్లెలిద్దరికీ ట్యూషన్ పెట్టించండి, ఇప్పుడు 10th కదా. అలాగే నానమ్మకి మంచి వైద్యపు ఏర్పాట్లు చెయ్యండి నాన్న, డబ్బుకి ఇబ్బంది పడకండి అంది. మరో గంట మాట్లాడి ఆ తర్వాత ఊరికెళ్ళిపోయాడు జగన్నాథరావు. దీప్తి, దీప్తి అంటూ వచ్చాడు శ్రీరామ్. అది మేడ మీద ఉందండి చెప్పింది హేమ. మైసయ్య, వెళ్ళి అమ్మాయి గారిని తొందరగా కిందకి రమ్మను అన్నాడు పనివాడితో. అలాగే అంటూ రివ్వున పైకి వెళ్ళి పావుగంట తర్వాత చేతులు నులుముకుంటూ వచ్చాడు మైసయ్య. అమ్మాయి గారు సెల్లులో మాట్లాడుతున్నారయ్యా, ఎంత పిలిచినా వినిపించుకోవడమే లేదు అన్నాడు భయంగా. సర్లే నువ్వెళ్ళు అంటూ అతన్ని పంపించేసి హేమవంక తిరిగి, అంతంతసేపు సెల్లులో మాట్లాడడం మంచిది కాదు కదా, నేనెప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్డ్ అనే వస్తుంది, అంతగా ఎవరితో మాట్లాడుతుంది కాస్త చిరాగ్గా అడిగాడు. దానికి మీలాగే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కదా, దాని ఫ్రెండ్సే కాక మీతో పనున్న వాళ్ళు దానికే ఫోన్ చేసి కాకా పడుతుంటారాయే అందామె. ఆమె జవాబు శ్రీరామ్కి రుచించలేదు. తను పిలుస్తున్నా రాకుండా ఎవరినో ఫోన్లో అటెండ్ చేయడం ఆ అసహనాన్ని కలిగించింది. అక్షరాలు 2, లక్షణాలు ఎన్నో అన్నట్లు ప్రేమలో పడిన వాళ్ళే ఇలా ఫోన్ చేసి కన్నాభరణం చేసుకుంటూ ఉంటారు. మరి ఆ దీప్తే ఆ కోవకే చెందిందా అనుకుంటూ గట్టిగా దీప్తి అని అరిచాడు. ఆ స్వరానికి హేమ ఒక్కసారిగా ఉలిక్కి పడి భర్త వంక వింతగా చూసింది. ఏంటి నాన్న, అర్జెంటా అంటూ దీప్తి చెంగు చెంగున మెట్లని దిగుతుంటే నెమ్మదిగా రా అన్నాడు కంగారుగా. కాలు జారితేనో. కాలు జారడమా? నేనా? నెవ్వర్ అంటూ వచ్చే సోఫాలో అతని పక్కన కూర్చుంది. కేర్గా ఉండాలిరా అన్నట్లు నేను డైమండ్ సెట్ తెచ్చాను, చూడు ఎలా ఉందో అంటూ టేబుల్ మీదున్న బాక్స్ ఆమెకిచ్చాడు. ఓ లవ్లీ, ఫెంటాస్టిక్, మొన్న కృష్ణ మనోహర్కి ఇదే నచ్చింది అంది ముఖం వికసించిగా. కృష్ణ మనోహరా? ఓహో, కృష్ణ మొత్తం పేరు అయ్యుంటుందిలే అనుకుంటూ మీరెప్పుడు చూశారు దీన్ని ఏమీ తెలియనట్టే అడిగాడు. దీప్తి బర్త్డే గిఫ్ట్ కొందామని ఎప్పుడు తాము వెళ్ళే గిరిరాజ్ జ్యువెలర్స్కి వెళ్ళాడు శ్రీరామ్. షాప్ అతను వెన్న మీ అమ్మాయి కాబోయే అల్లుడు గారు వచ్చారు, వాళ్ళకి డైమండ్ సెట్ బాగా నచ్చింది. ఆ అబ్బాయి గారు కొనపోతుంటే అమ్మాయి గారే ఇంత కాస్ట్లీది ఎంగేజ్మెంట్కి అయితే బాగుంటుందని వారించారు. ఇంతకీ పెళ్ళెప్పుడు సార్ అంటూ అడిగాడు. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు, ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ కోసం వచ్చాను అన్నాడు శ్రీరామ్ బయటపడకుండా. అందుకే దాన్ని ప్యాక్ చేయించి పట్టుకొచ్చాడు. దీప్తి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో గమనించాలనుకుంటే ఆ విషయం ఎంతో మామూలుగా చెప్పేసిందే అనుకున్నాడు. మొన్న నేను కృష్ణ వెళ్ళాంలే, తనది కొంటానంటే ఎంగేజ్మెంట్స్కి అయితే బాగుంటుందని కొననివ్వలేదు అంది
దీప్తి నన్ను సిగ్గుగా. కూతురు ముఖంలో చిందులేస్తున్న ఆ సిగ్గు దొంతరలని ముచ్చటగా చూస్తూ, నీ బర్త్డే పార్టీలోనే ఎంగేజ్మెంట్ డేట్స్ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు శ్రీరామ్ ఆనందంగా. అతను అంతకుముందే కృష్ణ వివరాలు కనుక్కున్నాడని తెలియని హేమ విస్తుబోతూ చూసింది తన వంక. ఏంటండి అదేదో అంటే మీరు ఏకంగా నిశ్చితార్థం అంటారేంటి? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాకప్ చెయ్యాలంటారు అంది చిరుకోపంగా. నా కూతురి మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అది ఇష్టపడింది అంటే యోగ్యుడే అయి ఉంటాడు అన్నాడు నవ్వుతూ. కృష్ణ వాళ్ళమ్మకి అమ్మమ్మకి విషయం చెప్పలేదట. ఓసారి మీ వాళ్ళు వెళ్ళి కలిస్తే బావుంటుంది. వాళ్ళ పెద్దరికాన్ని మన్నించామన్న తృప్తి ఉంటుంది అన్నాడు. ఈ విషయమే మీకివాళ చెప్దామని అనుకున్నాను అంది దీప్తి. చూసారా, ఆ పెళ్ళాడుకున్న ఇంగితం మీకు లేదు. వాళ్ళ అడ్రస్ని వివరంగా కనుక్కోండి. మంచి రోజు చూసుకొని వెళ్దాం అంది హేమ. దీప్తి వెంటనే లేచి వాళ్ళ అడ్రస్ని ఉన్న పేపర్ అందించింది అతనికి. వాళ్ళిద్దరికీ థ్రిల్ కలిగించాలన్న కోరికతో తనే ముందుగా వెళ్ళి మాట్లాడి రావాలనుకున్నాడు శ్రీరామ్ హుషారుగా. అక్కడేం జరుగుతున్నదో తెలుసుంటే అంత హుషారు కలిగేది కాదేమో. వరంగల్ జిల్లాకి చెందిన ఓ పల్లెటూరది. ఇంకా పట్నపు వాసనలు సోకలేదేమో. పెంకుటిళ్లతో గుడిసెలతో చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదకరంగా ఉంది. ఊళ్ళోకి వస్తున్న శ్రీరామ్ కారు వెంటపడ్డారు పిల్లలు. కారుని పక్కకి ఆపి, భూదేవమ్మ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. అడగడమే ఆలస్యం, మేం చూపిస్తామంటే మేం చూపిస్తాం అంటూ పిల్లలే కాక పెద్దలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. పెద్దమ్మగారి ఇంటికంట, దగ్గరిండి చూపించు అంటూ ఓ పెద్ద మనిషి చెప్పగానే, రండయ్య గారు చూపిస్తాను అన్నాడొక వ్యక్తి వినయంగా. సరే కారెక్కు అని శ్రీరామ్ అనగానే ఉబ్బి తబ్బిబ్బి అవుతూ ఎక్కాడతను. అతని మాటల్లో భూదేవమ్మ గారి కుటుంబానికి ఉన్న పలుకుబడి, పరువు ప్రతిష్టల గురించి మొత్తం తెలిసింది. టీవీగా ఎత్తుగా ఉన్న ఓ పాతకాలపు భవంతి ముందర కారును ఆపించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. భవంతి ముందున్న పెద్ద గేటును తోసుకొని బాటకి ఇరువైపులా ఉన్న పూల మొక్కలని చూస్తూ సింహద్వారానికి ముందున్న పెద్ద వెడల్పాంటి మెట్లని ఎక్కి తలుపు మీద శబ్దం చేస్తూ భూదేవమ్మ గారు అంటూ పిలిచాడు శ్రీరామ్. లోలోన తెలియని ఉద్విగ్నత. ఆడపిల్ల పెళ్ళంటే ఏ తండ్రికైనా ఇలా టెన్షన్ ఉంటుందేమో అనుకున్నాడు. ఎవరు అంటూ వచ్చిందొక వృద్ధురాలు. బహుశా 80 ఏళ్ల వరకు ఉండొచ్చు. కృష్ణ అమ్మమ్మగారై ఉంటారు అనుకుంటూ, నమస్కారమండి, నా పేరు శ్రీరామచంద్రమూర్తి, హైదరాబాద్ నుంచి వచ్చాను అన్నాడు వినయంగా. ఓహో, మా కృష్ణయ్య పంపించాడా అందామే పరీక్షగా చూస్తూ. అవును కాదుల మధ్య తలాడించాడు శ్రీరామ్. కృష్ణ పెద్దలతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు చిరు చెముటలను అద్దుకుంటూ. ఓ అలాగా, రండి లోపలికి, అలా సోఫాలో కూర్చోండి అంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది. పనమ్మాయి వచ్చి ఓ ట్రేని అతని ముందుంచింది. అందులో ఓ గ్లాసులో మంచినీళ్ళు, మరో గ్లాసులో షర్బత్ ఉన్నాయి. అతడు మంచినీళ్లను తాగుతూ చుట్టూ చూశాడు. గోడల మీదున్న రవివర్మ చిత్రాలు, చేత్తో తయారు చేసిన అందమైన హ్యాంగింగ్స్, హాలు మధ్యలో పెయింట్స్ వేసిన అందాల రంగవల్లి ఆ ఇంటివారి అభిరుచులను తెలిపాయి. మొత్తానికి కళాత్మకమైన హృదయం ఉన్నవాళ్లే అనుకుంటూ ఉండగా కర్టెన్ తోసుకొని వచ్చిందో స్త్రీ. ఆమెను చూస్తూనే నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళ నిండా ఆశ్చర్యం. మైథిలి, అస్పష్టంగా పలకతాయని పెదవులు. ఎస్, మైథిలీనే. చెప్పండి, ఏ పని మీద వచ్చారు సూటిగా అడిగిందామె. పల్లెటూరి వాటంతో అమాయకంగా తన వెనక బావా బావా అంటూ తిరిగిన ఆనాటి కన్నెపిల్ల అయిన మైథిలికి పచ్చని హ్యాండ్లూమ్ చీరలో హుందాగా ఉన్న ఈ శ్రీమూర్తికి ఎంత తేడా అనుకుంటూ, నేను కృష్ణ తల్లిదండ్రులని కలవాలని వచ్చాను అన్నాడు లోగొంతుకతో. నేనే కృష్ణ తల్లిని, ఏం పని అడిగిందామె
సునిశితంగా అతడినే చూస్తూ. అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. ఆ మాటతో శ్రీరామ్కి నిస్సత్తువ ఆవరించేసింది. ఒక్కసారిగా 10 ఏళ్ళు మీదబడ్డట్లుగా అయిపోయిన అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇన్నేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చారేంటి? పాపం చాలా శ్రమ తీసుకున్నట్లున్నారు అంది కాస్త వెటకారంగా. ఆమె అగ్ని ప్రమాదంలో పోయిందనుకున్నాడు. ఆ విషయాన్ని ఎలా చెప్పగలడు? కృష్ణ ఇంతకీ ఈమె సొంత కొడుకేనా అయితే అని ఆపై ఊహించే శక్తి లేక, కృష్ణ తనెవరినైనా ప్రేమిస్తున్నట్లు చెప్పాడా అని అడిగాడు నీరసంగా. లేదే, వాడికి తన బిజినెస్సే ముఖ్యం. నువ్వే పిల్లనైనా సెలెక్ట్ చేసుకోరా, కులగోత్రాలు ఆస్తి అంతస్తులు తేడా పట్టించుకోకుండా ఆ పిల్లని కోడలిగా తీసుకొచ్చుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను. వినిపించుకుంటేనా అందామె. నీకు చెప్పలేదా? నా కూతురు దీప్తిని ప్రేమిస్తున్నాడు. పెళ్ళికి తన పెద్దల అంగీకారం అవసరం అంటే వచ్చాను. అయినా ఇదెలా కుదురుతుంది? డీలా పడిపోతూ అన్నాడతను. 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయిందామె. దీప్తిని ఫ్రెండ్గా తనకి పరిచయం చేశాడే తప్ప ఏమీ చెప్పలేదు. మరేంటి ఇతనిలా మాట్లాడుతున్నాడు? ఏం జరుగుతుంది అసలు అనుకోగానే ఆమె శరీరం వణికింది ఒక్కసారిగా. మైథిలి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. పెళ్ళేంటి? ఇంతకన్నా ఘోరం మరొకటుండదు. ప్లీజ్ కృష్ణకి నచ్చ చెప్పు, దీప్తి జోలికి రావద్దని. నేనెందుకు చెప్పాలి? నువ్వే నీ కూతురికి నచ్చ చెప్పుకో అంది కోపంగా. మనసులో అన్నా చెల్లెలట అనుకుంటూ, నీ బిడ్డకు తల్లిని కూడా కాబోతున్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ గొంతు కోయకు అని అన్నాడు. తన కాళ్ళా వేళ్ళా పడితే లెక్క చేయకుండా అబార్షన్ చేసుకో, లేదా నీ చావు అన్న ఈ నీచుడికిప్పుడు వావి వరుసలు గుర్తొస్తున్నాయి అనుకుంది కసిగా మైథిలి. నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను, క్షమించు, ఇవి చేతులు కావనుకో అంటూ లేచి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. చీదరగా అతని చేతుల్ని వదిలించేసింది మైథిలి. ఆ రోజు మా నాన్న కూడా ఇలాగే నీ చేతుల్ని కాళ్ళని కూడా పట్టుకొని ఏడ్చాడు. కానీ నువ్వేం చేశావు? వదిలించి తోసేశావు. ఆఖరికి ఆయన్ని నీ పొట్టన పెట్టుకున్నావు ఆవేశంతో రొప్పుతూ అందామె. ఆ బాధావేశంతో ముఖం ఎర్రబడి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహించాయి ఆమె బుగ్గల వెంట. నిజమే, రాక్షసుడిలా ప్రవర్తించాను. అందుకు నాకే శిక్ష విధిస్తావో విధించు, భరిస్తాను. కానీ కృష్ణకి నచ్చ చెప్పు అన్నాడు దీనంగా. ఏమని చెప్పాలి? చెప్పాలంటే నువ్వు తన తండ్రివని చెప్పాలి. నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి చెప్పాలి. ఇంకా నీ మరో పెళ్లి గురించి, నీ సుఖ సంసారం గురించి చెప్పాలి. హా, ఆ వివరాలన్నీ ఎందుకు? ఏదో ఒక ఒట్టి వేసి దీప్తికి దూరం చేస్తే చాలు. నీకు నీ పరువు ప్రతిష్టలే ముఖ్యం. నువ్వెవరో వాడికి జీవితాంతం తెలియకూడదు. తండ్రి తెలియని బాస్టర్గానే బతకాలి. నేనిలా ఒంటరిగా కలంకం మోస్తూనే బతకాలి. నువ్వు మాత్రం గుట్టుగా సంఘంలో పెద్ద మనిషిలా చెలామణి అవుతూ సుఖంగా ఉంటావు కదూ అంది కచ్చిగా. ఆ మాటలు ముల్లులా బాధిస్తున్న మైథిలి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.